వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు యేసయ్య. అవునా? దాని గురించి మరి కొంత చక్కగా వివరించారు. 2 మాటలు క్లుప్తంగా వివరించారు. మొట్టమొదట దీంట్లో మనకు కనపడేది ఏంటంటే దేవుని యొక్క క్షమాగుణం, అంటే క్షమించగలిగినటువంటి గుణం. దీని గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం చూడండి. యెషయా గ్రంథం 53:12 నేనే చదువుతాను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, కరువుతో కలిసి అతని కొలసము విభాగించుకోను. ఏలైనగా మఠములందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. తిరుగుబాటు చేసిన వాళ్ళ కోసం ఏం చేశాడంటే యేసయ్య విజ్ఞాపన చేశాడు. ఇది ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం. అంటే ఆ ప్రవచనం నెరవేర్పు కోసం కొత్త నిబంధన గ్రంథంలో ఇది శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిదానికి ప్రవచనం ఉందన్నారు. దాని గురించి మీకు చెప్తున్నాను. తర్వాత రోమా పత్రిక 12:14 చదువుతాను చూడండి. రోమా పత్రిక, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. అవునా కాదా? ఇప్పుడు హింసించే వారి కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నాడా? ఎవరి కోసం చేస్తున్నాడు? హింసించే వారి కొరకు చేస్తున్నాడు. ఎవరి తర్వాత శపించే వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడికి ఏమైందంటే దేవుని క్షమాగుణం అనేది ఇక్కడ కనబడింది. మొట్టమొదటి ప్రవచనం, రెండోది నెరవేర్పు ఎక్కడుంది? లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగురు కనుక వీరిని క్షమించండి అనేది నెరవేర్పు. ప్రవచనమేమో ఒకటి, నెరవేర్పు ఒకటి. ప్రవచనం అనేది పాత నిబంధన గ్రంథంలో, నెరవేర్పు అనేది కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు. కాబట్టి రెండో మాట ఏంటి? ఆయన చూసి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను. అంటే సింపుల్ గా చెప్తున్నానండి, వాక్యం అంతా చదవట్లా, ఎవరికి సింపుల్ గా చెప్పుకెళ్తాను. ఇది ఎక్కడ నెరవేరింది? లూకాసు వార్త 23:42 నెరవేరింది. కానీ దీని గురించి ప్రవచనం ఎక్కడుంది అయ్యా అంటే యెషయా గ్రంథము 66:2. యెషయా గ్రంథము 66:2 అండి. చదువుతారు ఒకసారి? నేను చదువుతాను. యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఉడుకుచుండునో వారిని నేను దృష్టి ఉంచుచున్నాను. అక్కడ ఒలివేరు వివరించింది మీకు గుర్తుంది. ఏంటి? క్షమాగుణం. ఏది? ఇతరుల కోసం ప్రార్థన చేసేటటువంటి సంఘటనని వివరించాడు. కానీ ఇక్కడ ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వారి పట్ల ఏముంటుందంట? దేవుడు దృష్టి ఉంచుతాడంట. ఇక్కడ నలిగిన హృదయం అంటే ఎవరికి ఉంది? చెప్పారు కదా, ఒక దొంగేమో కుడి పక్కన సిలువ వేయబడ్డాడు, రెండో దొంగేమో ఎడమ పక్కన సిలువ వేయబడ్డాడు. కానీ వీళ్ళిద్దరిలో చిన్న మార్పులు కూడా చెప్పారు. మొట్టమొదటి దొంగేమో ఏమన్నాడు? నువ్వు లోకరక్షకుడు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమన్నాడు. ఏమండి? కానీ ఇంకో దొంగ ఏమన్నాడు? ఒరే పిచ్చోడా, ఇది కాదురా, ఇది నీకు నాకు తగినటువంటి శిక్షే, కానీ ఆయనకు మాత్రం కాదు, ఆయనలో ఏ పాపం లేదు, దోషం లేదని చెప్పాడు. అక్కడికి ఏమైపోయింది? ఆ మాటతోనే దేవుడు చెప్పిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అంటే అతని దీనత్వాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. 2 మాటలు. 3వ మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. చూసారా? అంటే ఇక్కడ ఇదిగో నీ కుమారుడు తల్లి అని ఎవరికి అప్పు చెప్తున్నారు? పేరు చెప్పగలరా? యోహానుకండి. యోహాన్ అంటే దేవునికి చాలా ఇష్టం. అంటే ఎలా ఇష్టమని మీరు అనుకుంటారంటే, ఉదాహరణకి యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు. 70 మంది శిష్యుల్లో ఫిల్టర్ చేసుకుని ఆయన ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిని శిష్యుడికి ఎన్నుకున్నాడు. కానీ 12 మందిలో ఇష్టమైన శిష్యుడికి ఎవరిని పెట్టుకున్నాడు? యోహాను. దీనికి ఆధారం ఏంటి? మనకు తెలియాలి కదా. మరి యేసు ప్రభు వారు మూడో శిష్యుడు, అదే యోహాన్ని ప్రేమించాడని మనకు తెలియాలి అంటే చూడండి, అక్కడ లూకాసు వార్త 18:13. లూకాసు వార్త 18:13 చదువుతాను. ఒక్క నిమిషం, నేను చదువుతున్నాను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవ పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అంటే దీనత్వం. ఇతని దీనత్వాన్ని చూసుకొని దేవుడు ఏం చేశాడు? ఇతని ప్రార్థన మొర అనేది ఆలకించాడు.
కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన దీనత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఉదాహరణకి మనం అనుకుందాం, మనలో మొట్టమొదటి మార్పు రాదు, లోకంలో ఉండగా మార్పు రాదు, కానీ మరి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు దేవుడు కోరుకుంటాడు. అవునా కదా? పౌరు భక్తుల ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడు కదా వాడు నూతన సృష్టి, పాతం గతించిన సమస్తం కూడా నూతనమాయ. అంటే నువ్వు ఇదివరకు ఎలా బ్రతికావో, లోకంలో ఎలా ఉంటావు అనేది దేవుడికి అనవసరం. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నీలో కొంత మార్పు కోరుకుంటాడు అన్నమాట. కాబట్టి ఏం కలిగి ఉండాలి? దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడి రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. మూడో మాట, ఇదిగో అమ్మా నీ కుమారుడు, అంటే యోహాను గురించి అన్నమాట. చూడండి ఒకసారి, యోహాను సువార్త 2:4. యోహాను సువార్త 2:4 చదువుతున్నాను. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదని. ఉదాహరణకి మనం అనుకుందాం, ఇప్పుడు బాధ్యతని మనకు చూపిస్తున్నాడు ఎవరు? దేవుడు. ఏమని? యేసు ప్రభువారు, అమ్మాయి ఇదిగో నీ కుమారుడని ఎవరికప్ప చెప్పాడు? తీసుకెళ్లి తల్లిని, యోహానికి. అవునా? కానీ మరి ఇదే తల్లిని ఒకసారి కానా అనేటటువంటి విందులో ఏమన్నాడు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ అన్నమాట, అమ్మా నాతో నీకేం పని, ఇంకా సమయం ఇంకా రాలేదు అని చెప్పి తల్లిని అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం చేత ద్వేషం ఉందని కాదు. అవునా కాదు? ఇప్పుడు ఒక పిల్లవాడిని మనం తిడతాం, లేకపోతే పిల్లను లేకపోతే ఏది కూతురైనా కొడుకైనా ఎవరైనా తిడతాం. కానీ ఎందుకు తిడతాం? వాళ్ళ మీద కోపం వచ్చి తిడతాం, వాళ్ళ మీద ప్రేమతోనే తిడతాం. అలాగే అక్కడ ఏమన్నాడు? నాతో ఇంకా నీకేం పని అమ్మా అనగానే ఊరిని మరేం గారి పేసి ఎలా మారిపోయి ఉంటుంది ఆలోచించింది. అంటే నా బిడ్డ అయినటువంటి యేసే నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. కానీ తల్లి పట్ల ఎంత బాధ్యత ఉందో శిలువ మరణం పొందేటప్పుడు అందరికి అర్థమయ్యేలా చూపించాడు, కళ్ళకి కట్టినట్టు. అంటే నేను చనిపోతున్నాను కాబట్టి నా తల్లి అన్యాయం అయిపోతుంది కాబట్టి నా తల్లిని ఒకళ్ళ చేతిలో పెట్టాలి అనేటటువంటి బాధ్యతకరమైన ఆలోచన యేసు ప్రభు వారిలో ఉంది. కాబట్టి తీసుకెళ్లి ఎవరి చేతికి అప్పచెప్పాడు? యోహాను చేతి. కాబట్టి తర్వాత యోహాను సువార్త 19:26-27 వచ్చినారు. యోహాను సువార్త 19 అది కూడా అంటే యోహాను సువార్త 19:26. చదవండి. అదే అనుకోండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర ఉండుట చూచి ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు అర్థమైందా లేదా? దేవుడు ప్రేమించే శిష్యుడు ఎవరు? అక్కడ తన తల్లిని ఎవరి చేతులు అయితే పెడుతున్నాడో ఆయన తను ప్రేమించిన శిష్యుడు ఎవరి చేతిలో పెట్టాడు? యోహాను చేతిలో పెట్టాడు. అంటే ఆఖరికి బ్రతికున్నంత కాదు. నేను చిన్న విషయం చెప్తాను. యేసయ్య దూరంగా ఉన్నాడని మా తల్లి అయిన మరి మీద ప్రేమ లేదని అనుకుందామా? కాదుగా. అంటే ఎక్కడున్న ఈ దృష్టి ఎలా ఉంటుంది? తల్లి అయిన మరి మీద ఉంటుంది, ఆయన దృష్టి ఉంటుంది. కానీ అలాగే ఆవిడ బ్రతుకుతుంది, ఈయన కూడా అలాగే ఉన్నాడు. కానీ చనిపోయే ముందు ఏంటయ్యా అంటే, నేను ఇంక ఉండను కాబట్టి, తన తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తను ప్రేమించిన శిష్యుడైన యోహాను చేతిలో పెట్టారు. ఇక్కడికి ఎన్ని మాటలు అయినాయండి? ఒకటి, తండ్రి మీరేమి చేస్తున్నారో తెలియదు. రెండోది ఏంటంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని దొంగ మాట్లాడటం. మూడోది ఏంటి? తను ప్రేమించినటువంటి శిష్యుడిని చేతిలో తన తల్లిని అప్పగించడం. నాలుగో మాట ఏంటి? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. చూడండి ప్రవచనం. కీర్తన గ్రంథం 22:1. కీర్తన గ్రంథము 22:1 అండి. చదువుతాను. నీవు నన్నేలా నన్ను రక్షింపక నా ఆత్మని వినక. అదిగోండి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు భక్తులు మాట్లాడుతున్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలో దావీదు నోటంబడి ఏదైతే వచ్చిందో ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది అంటే కొత్త నిబంధన గ్రంథంలో జరిగింది. అవునండి. అంటే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? పాత నిబంధన కాలంలో ఎవరైతే ప్రవచించారో ఆ ప్రవచించినటువంటి లేఖనాలన్నీ కూడా జరగడానికి యేసు ప్రభువు శిలువ మరణం పొందినట్టుగా దైవ గ్రంథంలో ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రతి విషయంలో కూడా
యేసు ప్రభు చనిపోయారంటే దైవలేఖనములో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరటానికి జరిగినాయి అన్నమాట. తర్వాత 5వ మాట సింపుల్ గా చెప్పి వెళ్ళిపోతున్నాను. నేను తప్పికొనుచున్నాను. సమస్తమును అదుకోండి, చూసారా, ఆయనకి యథార్థంగా దాహం అవటం కాదు, లేఖనము నెరవేరునట్లు. ఏమండి, ఎంతమంది దాహం తీర్చుంటాడు యేసయ్య? ఏమండి, అంత దాహం తీర్చిన ఆయన దాహంతో ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు అన్నమాట. తర్వాత చూడండి, ఒకటి అక్కడ ప్రవచనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చదువు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. నా బలం ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. చూసారండి, అంటే ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అని చెప్పి అప్పుడు దావీదు మాట్లాడాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు గనక ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పి ఆ లేఖనం నెరవేరేటట్లుగా ఆయన దప్పికొన్నాడు అనమాట. ఇక్కడికి ఎన్ని మాటలైంది? 5 మాటలైంది. 6వ మాట సమాప్తమైంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువు. యేసు ఆ చెరగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏంటంటే ఆయన ఏం చేశాడంట? సమాప్తమైనదని అప్పగించెను. మీకు ఈ క్వశ్చన్ తెలుసా? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఏమండి, ప్రాణం తీసుకునే అధికారము, ఇచ్చే అధికారం ఎవరి దగ్గర ఉంది? మరి అంతసేపు 3 గంటల వరకు ఆయన ఎందుకని పెరుగులాడాడు? ఏమండి చెప్పండి. అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే నోటి మాట కోసం అప్పటి వరకు ఆయనలో ప్రాణం నిలిచింది. ఏమంటే అవునా కాదు? అప్పటి వరకు కూడా తండ్రి ఆజ్ఞ లేకుండా ఆయన ప్రాణం పోవడం జరగల. తండ్రి ఆజ్ఞ జరిగిన తరువాత అప్పుడు ఆయన ప్రాణం పోయింది. అప్పుడు తన ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడు. అప్పటి వరకు శిలువ మీద ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడు. అంటే ఏంటంటే ఈయనకి అన్నీ ఉంటాయి. పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, మీరందరూ కూడా నన్ను తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టుకున్నారు. ఒకవేళ నేను కనుక నా తండ్రి చేత మొరపెట్టుకుంటే వ్యూహ సైన్యం అంతా కూడా వచ్చి నన్ను రక్షించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పి చెప్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ మాట అనగానే పిలాతుకు భయం వచ్చింది. ఏమన్నా అవునా కాదు? అప్పటి వరకు పిలాతు ధైర్యంగానే ఉన్నాడు. శిక్ష వేసే పిలాతు నా దగ్గర అధికారం ఉంది అని చెప్పి అనుకున్నాడు. మొట్టమొదటి ఎక్కడ భయపడ్డాడు అంటే భార్య పంపించినటువంటి వార్త విన్నప్పుడు భయపడ్డాడు. మొట్టమొదటి భయపడ్డాడు. రెండోది ఏమన్నాడంటే, యేసయ్య నా తండ్రి కనుక మొరపెట్టుకుంటే పెద్ద వ్యూహ సైన్యం ఎప్పుడైతే వస్తుందన్నాడో రెండోసారి భయపడ్డాడు పిలాతు. ఈ 2 మాటలు విన్న తర్వాత ఆయన ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. అంటే ఈ పాపం నా మీద కానీ నా బిడ్డల మీద కానీ రాకుండా గాక అని కడుక్కున్నాడు. అవునా కాదు? ఆయన మీదకి రాలా. ఎందుకు రాలేదంటే ఆయన శిక్షణ తీర్చడానికి ఇష్టపడ్డా. ఆయన ఇంతమంది ప్రజల దగ్గరకు వచ్చి కూడా నాకు ఆయనలో ఏ దోషం కనపట్లేదయ్యా, మీరు తీసుకొచ్చి ఆయన శిక్ష చేయమని మీరు అంటున్నారు, కాబట్టి ఆ శిక్ష నేను విధించడానికి అర్హుడని కాదు అన్నాడు. కానీ అక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఎలాగంటే, ఎప్పుడైనా సరే ఒకరికి శిక్ష విధించాలన్నప్పుడు ప్రజల కోరిక మీద రాజుగారు శిక్ష విధించేవాడు. కానీ పిలాతు ఏమన్నాడు తెలుసా? ఒక ఛాన్స్ ఉంది అక్కడ. అంటే పిలాతు దగ్గర అధికారాలు ఉంటాయి, కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు అన్నమాట. అంటే ఎలా దుర్వినియోగం చేయకూడదు? ఈయన ఇష్టానుసారంగా చేతులు కడిగేసుకొని ఆయన నాలో ఏ పాపం లేదంటే కుదరదు, కానీ ప్రజల కోరిక అనేది ఉంటుంది అప్పట్లో. అప్పుడు యోధా జనాంగం దగ్గర ఒక మాట అన్నాడు, మీకు ఎవరికి కావాలి ఇంతకీ? రబ్బా కావాలా, యేసు కావాలా అని అడిగారు. అంటే అక్కడ ఓటింగ్ ఎవరిదుంటే వాళ్ళది జరగాలి. అక్కడ పిలాతు మాట నెగ్గదు. పిలాతుకి అర్థమైపోయింది. అందుకని ఏం చేశాడు? క్వశ్చన్ చేశాడు. అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఏమైంది? వాళ్ళు ఏమన్నారు? మాకు బందిపోటు బరపానే విడుదల చేయమని చెప్పి చెప్పారు అన్నమాట. అంటే మనం ఎప్పుడూ కూడా అక్కడ ఎంత తప్పుకుందాం అనుకున్నా పిలాతుకి వీలు కాల. ఏమండి, ఆయన శిక్షణ ఆపలేకపోయాడు. అంటే ఇదంతా ఎందుకని ఆపలేకపోయాడు? రాజుగారి మరి ఏదైనా చేయగలిగిన సమర్థుడే, కానీ ఎందుకు ఆపలేకపోయాడు అంటే అది లేఖనములు నెరవేర్పు కోసం. దైవలేఖనం ఏదైతే నెరవేరవలసి ఉందో అది నెరవేరాలి అంటే పిలాతు మెదలకుండా నోరు మూసుకొని కూర్చోవాలి.
అందుకని ఏం చేశాడంటే యేసు ప్రభువుని శిక్షించడానికి ప్రజల చేతిలోకే అధికారం ఇచ్చాడు అన్నమాట. అందుకని ఏం చేశాడు, తన ప్రాణం పోయే ముందు కూడా యేసు ప్రభు దేవుడి దగ్గర పర్మిషన్ అంటే ఏంటంటే, అయ్యా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, ఓకేనా కాదా, నీ దగ్గరికి రమ్మంటావా లేదంటావా అని చెప్పి అడిగి ప్రాణాన్ని విడిచినట్టుగా దైవ గ్రంథంలో రాయబడి. ఆ 7వ మాట ఏంటి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లోకాసు సువార్త 23:46 లాస్ట్ గొప్ప శబ్దంలో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచాను. అయిపోయిందండి ఇక్కడికి. సరే బాగానే ఉందండి, ఇంతవరకు బాగానే ఉంది. 7 మాటలో చెప్పుకున్నాం. లాస్ట్ లో దేవుడు ఇక్కడ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నారు. ఏమండి, ఒక వ్యక్తి, ఒక పేరు గల వ్యక్తి చనిపోతేనే మనం వెళ్ళి చాలా బాధపడతాం అక్కడ, అవునా కదా? మనకి అతను తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ పరిచయం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా మనకేమనిపిస్తుంది, మంచి వ్యక్తి చనిపోయాడు అనిపిస్తుంది మనకి. ఏమండి, అక్కడ ఎంతో మంది యేసు ప్రభు వారి ద్వారా అనేకమైన కార్యాలు చూశారు, స్వస్థత పొందారు. ఏమంటే గుడ్డివాళ్ళు నడిచారు, గుడ్డివాళ్ళు చూశారు, దెయ్యం పట్టి వాళ్ళు విడుదల చేశాడు. ఇవన్నీ కూడా చేసినటువంటి యేసు ప్రభు వారిని ఎవరు కూడా తీసుకెళ్ళడానికి ముందుకు రాలి. గుర్తుపెట్టుకోండి, అంటే యేసు ప్రభు అంటే ఎంతో భయం, యేసు ప్రభు అంటే ఎంతో భయం, యేసు ప్రభు అంటే ఎంతో మర్యాద, కానీ ఎవరు కూడా రాల. ఎవరు వచ్చారు చూపిస్తాను చూడండి. 47వ వచనంలో, శతాధిపతి జరిగిన దానిని చూచి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడయ్యుడని చెప్పి దేవుని మహిమపరిచెను. చూసారండి, చివరికి ఎవరు అడిగారు వచ్చి వాక్యం వెళ్తున్నారు కదా, అది ఎవరు అడిగారు? శతాధిపతి వచ్చి, అయ్యా ఎస్ఐ శరీరాన్ని నాకు ఇవ్వండి అన్నారు. ఎవరిని తీసుకెళ్ళారు? ఎవరు పెట్టారు అందులో? రోజు వాక్యం వింటున్నారు కదమ్మా. ఇప్పుడు శతాధిపతి తీసుకున్న తర్వాత తీసుకెళ్లి గుహలో పెడితే, తెల్లారి ఒకవేళ ఈయన 3వ దినాన లేస్తే ఇక్కడ రూములు ఏమొచ్చేదో తెలుసా? శతాధిపతి కదా తీసుకెళ్ళింది, ప్రాణంతో ఉన్నట్టాడు యేసయ్య, చనిపోలేదు, తిరిగి బతికాడు అని చెప్పుకునేవాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? శతాధిపతికి ఆ శరీరాన్ని, దేహాన్ని ఇచ్చారు, కానీ తీసుకెళ్లి గుహలో పెట్టే బాధ్యత మాత్రం అక్కడ ఉన్న బొట్టలే తీసుకున్నారు. ఎందుకని? వీళ్ళ చేతులతోనే సమాధిలో పెడితే అందులో మళ్ళా తిరిగి లేస్తే అప్పుడు దేవుడు లేచినట్టు. అంతేగాని ఈయన తీసుకెళ్లి శతాధిపతి పెడితే శతాధిపతి అబద్ధం చెప్పొచ్చు, నిజము చెప్పొచ్చు, ఎలాగైనా జరగవచ్చు అని ఒక ఆలోచన వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి రాయి కూడా ఎవరు దొరికించారో వాళ్ళే దొరికించారు. ఎవరిని? తర్వాత ఇంక వివరించాలని కానీ చెప్పట్లేదు. తర్వాత లేచిన తర్వాత ఆ రాయి తొలగించబడిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు సమాధి దగ్గరికి? లాస్ట్ వచ్చింది ముగించేది ఎవరు? మగ్దలేని మరియా, వీళ్ళందరూ వచ్చారు. బాగా వీళ్ళందరూ కూడా చూశారు. చూస్తే యేసు ప్రభు వారు లేరు అందులో. లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి లేడు అని? దైవ గ్రంథంలో ఉంది, కాకపోతే ప్రతి వచనాన్ని చూపించలేదు. భటుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అవునా? భటుల దగ్గరికి వెళ్ళకుండా ఈ మరియా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు? పేతురు, యేసయ్య ప్రేమించిన ప్రియకుమారుడైన యోహాను. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎవరికి చెప్పారంటే, ముందుగా యేసు ప్రేమించినటువంటి యోహానికి, అతని పక్కన ఉన్నటువంటి పేతురికి చెప్పారు, అయ్యా అక్కడైతే యేసయ్యని పెట్టారు కానీ యేసయ్య అక్కడ లేడు అని చెప్పారు. అప్పుడు తర్వాత భటుల దగ్గరికి వెళ్ళింది ఆ వార్త. తర్వాత వాళ్ళు వచ్చి పరీక్షించారు, ఎక్కడ యేసయ్య దేహం కనపడదు. అప్పుడు నమ్మారు యేసయ్య తిరిగి లేచాడు. అంటే ఇందులో 7 మాటలకి కూడా పాత నిబంధన గ్రంథంలో 7 ప్రవచనాలు ఉంటాయి. ఆ 7 ప్రవచనాలు నెరవేరడం కోసమే యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికాడు అన్నమాట. మనం ఏం చెప్పుకుంటామంటే 7 మాటలు మనం టైం పాస్ కోసం చెప్పుకుంటాం, అవునా కాదు? అంతేనా? అవునా కాదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అర్థం అవటం కోసం 7 మాటలు కూడా ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటాం.
ఎందుకంటే యేసు ప్రభు వారు పడిన కష్టాన్ని సంవత్సరంలో ఎప్పుడు గుర్తు చేసుకుంటాం బాగా అంటే ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారు పడ్డటువంటి బాధ, యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క మహిమార్థం జరగవలసి ఉంది కనుక ఆ ప్రవచనాలు నెరవేర్పు అనేది జరిగింది కనుక దేవుడు కూడా ఏంటంటే ఆ మాటలు విన్న మనం కూడా ఎలా ఉండాలి, దేవుని మరణాన్ని తలుచుకుంటూ ప్రతి క్షణం కూడా మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేద మనం చేస్తూ కొన్ని మాటలు తీసుకున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల మీద మా తండ్రి ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వేలాది వందనములు స్తుతిస్తున్నాను. నిజంగానే ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ప్రభు అయ్యా మరి 1-2 మాటలు సోదరుడు వలి గారిని నిలబెట్టుకొని మీరు మాట్లాడారు తండ్రి స్తోత్రాలు. అలాగే 2, 3, 4, 5 వచ్చినారు దాసురాలు నిలబెట్టుకొని ప్రభు మరి చక్కగా వివరించిన వందనాలు చూపిస్తూ ఉన్నాం ప్రభు. అలాగే ఆయన 6-7 మాటలు కూడా ప్రభు అయ్యా నా నోటి ఘోరగా ఉండి మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చూపిస్తూ ఉన్నాం. అయ్యా 7 మాటలు కూడా నీ బిడ్డల హృదయాల్లో ఫలించే రీతిగా నీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించాలి. ఇప్పుడు కలిగిన హస్తాలకు నీ బిడ్డల్ని మమ్మల్ని కూడా అప్పగించుకుంటాం. కనుక మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్.